కాలేజీలో ఏ బ్రాంచ్లు ఉన్నాయో కూడా తెలియని వ్యక్తి చేతిలో కాలేజీని పెడితే స్టూడెంట్స్ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. అంతేకాదు కాలేజీ డౌన్ఫాల్ అవుతుంది అంటుంది ధరణి. నీ భర్తని నువ్వే కించపరిచేలా మాట్లాడతావా అంటుంది దేవయాని. ఇది నా అభిప్రాయం కాదు, వసుధార అభిప్రాయం అంటుంది ధరణి. అందుకు దేవయాని ధరణిపై కోపడితే దేవయానిని ఫణీంద్ర కోపడతాడు. వీళ్ళకి మనం ఎంత చెప్పినా చెవికెక్కదు, వీళ్ళు మారరు, వదిలేయ్, నీ పని నువ్వు చేసుకో అని కోడలికి చెప్తాడు ఫణీంద్ర. ధరణి వెళ్ళిపోయిన తరువాత తల్లి వెనకాల దాక్కొని కంప్లైంట్ చేయడం కాదు, నీ అంతగా నువ్వు ఏదైనా సాధించు అని కొడుకుని మందలిస్తాడు ఫణీంద్ర. మరోవైపు వడ్డీ డబ్బు లెక్క పెడుతూ ఉంటాడు రంగ. అయితే అక్కడికి వచ్చిన రాధమ్మ మీ మామకి వడ్డీ ఇవ్వడం కోసమా అని అడుగుతుంది. అవును అంటాడు రంగ. ఏమిటో మీ మామయ్య వడ్డీ కోసం నీ చుట్టూ తిరుగుతూ ఉంటే వాడి కూతురు నిన్ను పెళ్లి చేసుకోవాలి అని నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అంటుంది రాధమ్మ. అప్పుడే వడ్డీ కోసం అక్కడికి వస్తాడు సరోజ తండ్రి సంజీవయ్య. అతని చేతిలో వడ్డీ డబ్బులు పెట్టి లెక్క చూసుకోమంటాడు రంగ. నువ్వు కరెక్ట్గానే ఇస్తావులే అంటూనే డబ్బు లెక్క పెట్టి లోపల పెట్టుకుంటాడు సంజీవయ్య. అంతలోనే రాధమ్మ వెళ్ళి మజ్జిగ తీసుకుని వస్తుంది. సంజీవయ్య చేతికి ఇస్తూ సరోజ రంగల పెళ్లి ప్రస్తావన తీసుకొస్తుంది. నీ కూతురు మా రంగాన్ని ఇష్టపడుతుంది అని కూడా చెప్తుంది. అది వయసులో ఉంది, సినిమా హీరోలని సీరియల్ హీరోలని ప్రేమిస్తూనే ఉంటుంది. అందుకని మనం ఏమీ చూసుకోకుండా పెళ్లి చేసేస్తామా ఏమిటి? మీకు ఈ పాత ఇల్లు, ఆ వడ్డీ కడుతున్న ఆటో తప్పితే ఏముంది అంటూ చులకనగా మాట్లాడతాడు సంజీవయ్య. నువ్వే కాలు కడిగి కన్యాదానం చేస్తానన్నా కూడా నీ కూతుర్ని పెళ్లి చేసుకోను అంటాడు రంగ. మగాడు అంటే నువ్వేరా, ఆ మాట మీదే ఉండు అంటాడు సంజీవయ్య. అప్పుడే అక్కడికి వచ్చిన వసుధారను చూసి ఈమెనేనా నువ్వు కాపాడింది? మీకే తినడానికి మెతుకు లేదు, మీరు ఇంకొకరిని పోషించడం అంటూ వెటకారంగా మాట్లాడి వెళ్ళిపోతాడు సంజీవయ్య. పెళ్లి ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చావు అంటూ రాధమ్మపై కోపడతాడు రంగ. మరోవైపు ఒంటరితనాన్ని భరించలేని మహీంద్ర తన బాధ జగతితో చెప్పుకుంటూ నేను నీ దగ్గరికి వచ్చేస్తాను అని తల గోడకేసి బాదుకుంటూ ఉంటాడు. అప్పుడే మను అనుపమ వచ్చి మహీంద్రని అడ్డుకుంటారు. నేను ఈ ప్రపంచంలోనే అత్యంత దురదృష్టవంతుణ్ణి, మీరు కూడా నన్ను వదిలి వెళ్ళిపోండి, లేదంటే మీకు కూడా ఏమైనా జరుగుతుంది అంటాడు. ఈ ప్రపంచంలో నిన్ను వదిలి వెళ్ళిపోయే వాళ్ళే కాదు, నీ ప్రేమను పొందాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు అంటుంది అనుపమ. మను కూడా మహేంద్రకి ధైర్యం చెప్తాడు. నెక్స్ట్ సీన్లో బయటకు వెళ్తున్న మనుపై అటాక్ చేయిస్తాడు శైలేంద్ర. ఆ రౌడీలను చితగ్గొట్టి వాళ్ళని పురమాయించింది శైలేంద్ర అని తెలుసుకొని వాళ్ళని తీసుకొని శైలేంద్ర దగ్గరికి వెళ్తాడు మను. అప్పటికే శైలేంద్ర మను పని ఫినిష్ అయిపోయి ఉంటుంది అని ఆనందపడుతూ ఉంటాడు. అంతలోనే మనుని చూసి షాక్ అవుతాడు. ఏంటి, నన్ను చూసి షాక్ అవుతున్నావా? నువ్వు నన్నే కాదు నా కాలు గోటిని కూడా ఏమీ చేయలేవు అంటాడు మను. నువ్వేం మాట్లాడుతున్నావు అని ఏమీ తెలియనట్టు మాట్లాడతాడు శైలేంద్ర. ఒక్కసారి అటు చూడు అంటూ రౌడీలను చూపిస్తాడు మను. వాళ్ళని చూసిన శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.